ఎందుకు ఒబేసిటీ వచ్చింది, ఎందుకు కొలెస్ట్రాల్ లెవెల్స్ హైగా ఉంటున్నాయి. రైట్, 100 మందికి కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే పిఎంసి సెంటర్స్ ఉంటాయి కదా, ప్రైమరీ మెడికల్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ సెంటర్స్ లో చెక్ చేస్తే 100 మందికి చెక్ చేస్తే డాక్టర్స్ షాక్ అయిపోతున్నారు, 90 మందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరు చెప్పిండు మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి. రైట్, నెక్స్ట్ విటమిన్ డి, విటమిన్ బి12 మళ్ళీ 100 మందికి టెస్ట్ చేస్తే 95 మందికి, 100 మందిలో 95 మందికి విటమిన్ డి తక్కువ ఉంది, విటమిన్ బి12 మిథైల్ కొబాలమైన్ తక్కువ ఉంది బాడీ లోపల. అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి 2 విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల. అందరికీ తక్కువ ఉంది, కావాలంటే పోయి చెక్ చేసుకోండి, పోయి చెక్ చేసుకోండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే విటమిన్ డి, విటమిన్ బి12 తక్కువ ఉంటుంది. ఎవరు చెప్పారు మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి. రైట్, నెక్స్ట్ బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు, బాడీ నొప్పులు. రైట్, ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి సార్, బాడీ నొప్పి ఎందుకు వస్తుందండి, ఒంటి నొప్పులు ఎందుకు వస్తాయండి. రైట్, సో నువ్వు ఆరోగ్యంగా లేవు. నెక్స్ట్ ఫ్యాటిగ్, అలసట. ప్రతి మనిషి అలసట. 4 గంటలు పనిచేస్తే చాలు ఛాయ్ తాగాలి సార్. ఎస్ఆర్ను 4 గంటలు 5 గంటలు పని చేయగానే మైండ్ వీక్ అయిపోతుందా, ఛాయ్ తాగాలనిపిస్తుందా? ఎందుకు? నువ్వు మొబైల్ వాడుతున్నావు కదా, మొబైల్ రేడియేషన్ వల్ల అలసిపోతున్నావు, అట్లాగే నీ ఒంట్లో నరాలు చచ్చుబడిపోతున్నాయి, మానసికమైన ఒత్తిడి, ఎన్నో కారణాలు ఉన్నాయి అలసిపోవడానికి మనిషి. సో అలసిపోతున్నావంటే నువ్వు ఆరోగ్యంగా లేవు అని అర్థం. కనీసం ఒక 8 నుంచి 10 గంటలు అలసిపోకుండా పనిచేయాలి కదా. 4 గంటలు పని చేయగానే ఛాయ్ తాగాలని ఎందుకు అనిపిస్తుందయా నీకు? అంటే నువ్వు ఆరోగ్యంగా లేవు. ఇక లేడీస్ విషయానికి వస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టట్లేదు. రైట్, సో ఇవన్నీ లక్షణాలు మీలో ఉన్నట్టయితే మిత్రమా మీరు ఆరోగ్యంతో లేరు. జుట్టు ఊడుతుందా, కంటి సైడ్ తగ్గిందా, ఒబేసిటీ వెయిట్ పెరుగుతున్నారా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, విటమిన్స్ తక్కువ ఉన్నాయా, బాడీ పెయిన్స్ వస్తున్నాయా, తొందరగా అలసిపోతున్నారా, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదా, అయితే మీరు ఆరోగ్యంగా లేరు. అర్థమవుతుందా? సో కాబట్టి అందరూ ముక్త కంఠంతో ఒప్పుకోవాల్సిందే, ఎస్ సార్ మేము ఆరోగ్యంగా లేము. మోషన్ ఫ్రీ అవ్వట్లేదు దరిద్రులు. రైట్, ఇన్స్టాల్మెంట్ కేసులు ఇవాళ రేపటి అందరికీ. రైట్, ఎవరికి పొద్దున్నే మోషన్ ఫ్రీ కావట్లేదు, 90% జనాలకి అన్ని ఇన్స్టాల్మెంటే. 2-3 సార్లు పోయేదాకా మోషన్ ఫ్రీ అవ్వదు వీడికి. రైట్, వీడు కూడా ఆరోగ్యంగా ఉన్నా అనుకుంటాడు. దరిద్రం అంతా పొట్టలో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రైట్, సో చెప్పేది ఏంటంటే ఎవరు ఇక్కడ ఆరోగ్యంగా లేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా బతకాలనో మీకు ఇప్పటిదాకా చెప్పేటోడు దొరకలేదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి క్లాస్. నెక్స్ట్, వై ఇన్ ఎర్లీ ఏజ్ ఎఫెక్టింగ్ విత్ డిసీజ్. ఎంత చిన్న ఏజ్ లో డిసీజ్ వస్తున్నాయి తెలుసా? ఈ క్లాస్